ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గారి పుట్టినరోజు దినాన్ని మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. గురువులకి అత్యంత ప్రీతికరమైన రోజు, గురువులను పూజించే రోజు. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అటు శాకాంబరి ఉత్సవాలు మరియు ఇక్కడ సాయిబాబా వారి గురు పౌర్ణమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. ఎంతో మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి సాయిబాబా వారి ఆశీర్వచనాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప రోజు మరి ఎన్నడూ రాదు అన్నట్టుగా ఎదురు చూస్తారు. బాబా గారి ఆశీస్సులు తీసుకొని దర్శనంతో ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. నమస్తే అయ్య గారు, ఎలా జరుగుతున్నారు ఈరోజు సాయిబాబా గురు పౌర్ణమి సందర్భంగా ఎలా జరుగుతున్నాయండి? గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన లోకానికి గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల తర్వాత శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ యొక్క జన్మదిన వేడుకలు అంటే ప్రతి ఒక్క గురువుని పూజించేది గురు పౌర్ణమి మహోత్సవం. ఈరోజు మన లోకానికి అంటే ఇప్పుడున్న ప్రత్యక్షంగా కనబడే సాయినాథ్ యొక్క వేడుకలు ఇక్కడనే కాదు దేశం ప్రపంచమంతా ఎంతో ఆడంబరంగా జరుపుకుంటూ ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమాలు, అభిషేకాలు, అనేక విధములైన అర్చనలు అన్ని విధాల చేసి లోకమంతా సమీక్షంగా అంటే సుభిక్షంగా సిరి సంపదలతోటి పశుపక్షాలతోటి అదేవిధంగా పాడి పంటలతోటి సమృద్ధిగా ఉండాలని చెప్పి స్వామివారిని స్మరించుకుంటూ ఈ వేడుకలు ప్రతి ఒక్క భక్తుడు మనస్ఫూర్తిగా ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ఈ రోజు జరిపే ఉత్సవాల వివరాలు చెప్తారా? ఈరోజు ఉదయం అష్టోత్తర కలశాభిషేకము, తదనంతరం అన్నదాన కార్యక్రమము, సాయంత్రము 7 గంటలకు పల్లకి సేవ మరియు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు సాయి అఖండ నామస్మరణ. అంటే మనకి ఏ విధమైన బాధలు ఉన్నా అని తొలగిపోవాలంటే నామంతో తొలగిపోతుందని చెప్పి ఇవాళ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కడు కొంచెం కాకపోతే కొంచెం అన్నా నామం అనేది మనసులో అన్నా స్మరించుకుంటారని చెప్పి ఏకనామస్మరణ జరగడం జరుగుతుంది. భక్తుల తాకిడి ఎలా ఉంది గారు ఈ వేడుక? ఈరోజు ఇప్పుడు భక్తులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నది తాకిడి. భక్తి అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది కాబట్టి దానము ధర్మము అన్ని విధాలా చేసుకుంటూ వాళ్ళకు తోచిన విధంగా ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటూ
స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి స్వామివారి యొక్క దీవెనలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. గురు పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతున్నాయి, బాబా గారి దర్శనం ఎలా జరిగింది చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా బాబా భక్తులు మేము ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలకు ఇక్కడికి వస్తాం. ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతాయి. గురు పౌర్ణమి కాకుండా మన దసరా కానీ ఇతర ఉత్సవాలు కూడా చాలా బాగా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ ఈ కమిటీ వారు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. భద్రకాళి గారు ఇన్ఛార్జిగా ఉండి మేడం గారు కూడా చాలా బాగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరిపిస్తుంటారు. ఈ గురు పౌర్ణమి కార్యక్రమం ప్రతి సంవత్సరం పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాబా గారి వేడుకల్లో భాగంగా మనకి భక్తుల తాకిడి ఎలా ఉందండి పూర్వంకి ఇప్పటికి? భక్తుల తాకిడి ప్రతి సంవత్సరం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. భక్తుల తాకిడి సాయిబాబా భక్తులు పెరుగుతున్నదని తగ్గట్లేదు. కాకపోతే చాలా ప్రదేశాల్లో కొత్తగా సాయిబాబా గుడి దేవాలయం నిర్మించుకున్నారు కాబట్టి కాస్త భక్తులు అనేది కొంచెం ఒక సంవత్సరం ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ వస్తున్నారు. కాబట్టి ప్లస్ పని వేళలో కూడా కొంచెం భక్తులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది హాలిడేస్ అయితే ఇంకా చాలా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో బాబాను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇదండి గురు పౌర్ణమి రోజు జరిగిన వేడుకలు. ఇక్కడ వచ్చేసిన భక్తులందరినీ మనం చూసాం కదా. ఇంతటి మహాభాగ్యమైన ఈ రోజున మనము సాయిబాబా వారి దర్శనం మరియు అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషం. వరంగల్ నగర వాసులందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారనే చెప్పవచ్చు.